హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? వెల్కమ్ టు మై రాణి టాక్స్. మీకు మీ ముందుకు మళ్ళీ వచ్చేసానండి. ఒక కొత్త విషయం మళ్ళీ షేర్ చేసుకుందామని. అంటే తపనతో ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి సాధించాలని నేను యూట్యూబ్ ఛానల్‌కి అయితే ఎంటర్ అయిపోయానని చెప్పాను కదండీ! అయితే మనల్ని ఎవరైనా వెనకాల సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి చాలా హెల్ప్ చేస్తుందనమాట అండి. ఆ మాటలు, ఆ మోటివేషను. నేను ముందు వీడియోలో మాట్లాడిన పార్ట్ 2 వీడియో మాట్లాడిన మాటలు మా ఫ్రెండ్‌కి చాలా బాగా నచ్చినియంట. చాలా బాగా మాట్లాడావు అని చెప్పిందండి. వాళ్ళ ఆయన గారికి కూడా చూపించిందంటండి. తన మోటివేషన్‌తోనే నేను చాలా వరకు నేను ముందుకెళ్తున్నాను. ఇలాగ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండాలి. మా బాస్ కూడా ఉన్నాడనుకోండి. అంటే మా చిన్నబ్బాయి కూడా నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. నాకు చిన్న డౌట్ వచ్చినా యూట్యూబ్ గురించి చిన్న డౌట్ వచ్చినా మా ఫ్రెండ్‌ని అంటే మా మనోజ్‌ని అడిగేస్తానండి. చాలా వివరంగా చెప్తాడనమాట. ఇన్ కానీ యూట్యూబ్ అంటే కొంచెం ఇంగ్లీష్ కూడా వచ్చుంటే బాగుండును అనిపిస్తుందండి. మేమైతే చదివేసాం గానీ, ఆ ఇంగ్లీష్ దాని అర్థము, మీనింగు తెలీదు. ఇంగ్లీష్ అయితే చదవడం వచ్చు. దాని తెలుగు మీనింగ్ మనకి పూర్తిగా తెలీదనమాట. ఆ వర్డ్ మీనింగ్ ఏటని నాకు తెలియలేని విషయాలన్నీ మా మనోజ్ అడుగుతుంటే చెప్తాడు. ఇలాగా యూట్యూబ్‌లోకి ఇలా రెడీ చేస్తుంటుంటే మనకి అన్నీ కొద్దిగా ఇంగ్లీష్ కూడా మనము ఇంప్రూవ్ అవుతామనుకోండి. ఎప్పుడో 20 ఇయర్స్ బ్యాక్ చదివిన చదువు మొత్తం మర్చిపోయానండి నేనైతే. కంప్యూటర్ నేర్చుకున్నాను. మొత్తం కంప్యూటర్ కూడా మర్చిపోయానండి. అసలు మనము ఏదన్నా సరే వాడతా ఉండాలనమాట. దాని గురించి దాని మీద మనము పని చేస్తూ ఉంటే మనం ఇంప్రూవ్ అవుతాం అనమాట అండి. నాకు ఇప్పుడు ఈ యూట్యూబ్ చేస్తూ ఉంటే నాకు అన్నీ అర్థమవుతుంది. మనకు ఎన్నో తెలియలేని విషయాలు మనకి యూట్యూబ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎంతోమంది చేస్తున్నారు చూడండి. ఎంత డెడికేషన్ ఉంటే గాని నిజంగానే యూట్యూబ్ ఛానల్ చేయలేము. డెడికేషన్ చాలా ఉండాలండి యూట్యూబ్ ఛానలు. నేను హైదరాబాదు వెళ్ళినప్పుడు మా తోటికోడలు అందనమాట. "మరీ ఇంత పిచ్చిగా ఉన్నావు అనుకోలేదు" అండిందండి. డెడికేషన్ అనమాట. నేను అవును కదండీ! ఏదైనా పని చేశామంటే దాని మీద పెడితేనే కదా మనము వీడియో తీయగలము, ఎడిట్ చేయగలము, అది చేసుకోగలము. అంత డెడికేషన్ ఉండాలన్నమాట. మనము యూట్యూబ్ ఛానల్‌లో ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే అది అప్లోడ్ చేసే వరకు పనే ఉంటుందండి. షూట్ చేసుకోవాలి, ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, అందులో తప్పులు ఏమన్నా ఉంటే కరెక్షన్ చేసుకోవాలి. అయన్నీ సరి చేసుకోవాలి కదండీ! చాలా కష్టం అనమాట ఇవన్నీ. అప్పుడు యూట్యూబ్‌కి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసేస్తే అయిపోతుందా? దానికి మళ్ళీ థంబ్‌నెయిల్, దానికి మంచి థంబ్‌నెయిల్ ఇవ్వాలి. థంబ్‌నెయిల్ గురించి కూడా నేను అన్నీ ఆలోచిస్తానన్నమాట పర్ఫెక్ట్‌గా. గూగుల్‌లో సెర్చ్ చేస్తానండి. నాకు తెలుగులో వర్డ్ ఇంగ్లీష్‌లో తెలిగిపోయిందనుకోండి, గూగుల్‌లోకి వెళ్ళిపోతానా, వెళ్ళిపోయి ఒక వర్డ్ ఉంటుందనుకోండి, ఫర్ సపోజ్ నాకు తెలియలేని వర్డ్ ఏమన్నా ఉంటే దాన్ని ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ అని అడుగుతానమాట. చాలా ఈజీగా చెప్పేస్తుందండి. అది అలా థంబ్‌నెయిల్ కూడా ఇచ్చుకోవడానికి నాకు గూగుల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. థంబ్‌నెయిల్ చాలా పర్ఫెక్ట్‌గా ఇవ్వడానికే నేనైతే ట్రై చేస్తానండి. ఇలా ఎ అలాగే నేను కొత్త యూట్యూబ్‌కొచ్చగానైతే కొత్త రెసిపీస్ అయితే ట్రై చేశానండి. అది యూట్యూబ్‌లో ఛానెల్‌లో చూసి నేర్చుకొని మళ్ళీ యూట్యూబ్‌లోనే అప్లోడ్ చేసేదనమాట. అంటే సేమ్ అదే విధంగా కాదండి. సీజనల్‌గా సీజనల్‌గా నేర్చుకున్నాను కర్రీసు. నేర్చుకుని కూడా యూట్యూబ్‌లో అప్లోడ్ చేశానండి. మనము నేర్చుకుని నేర్చుకోవడంలో తప్పేమి లేదండి. మాములు సేమ్ అదే పెట్టడం తప్పు కానీ మనం నేర్చుకునే రెసిపీసు ఇలా పెట్టొచ్చు. ఆహ్, మనం ఓన్‌గా చేసుకొని పెట్టొచ్చనమాట అండి. ఆహ్, ఇలాగ యూట్యూబ్ ఛానల్‌లోకి ఎంటర్ అయ్యాక నేను చాలా కొత్త రెసిపీస్ అయితే టేస్ట్ చూసానండి. నాకు తెలియలేని ఎన్నో రెసిపీస్ వండేసాను. టేస్ట్ చూసేసాను. చాలా మంచిగా అయితే నాకు రెసిపీస్ ఎలా చేయాలో కూడా అలవాటయిపోయిందనమాట అండి ఇప్పుడైతే. ఇలాగ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకి ఎన్నో తెలియని విషయాలు తెలుస్తాయండి. మనకు తెలిసిన విషయాలు షేర్ చేసుకోవచ్చు. మనకు తెలియనివి
విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇంట్లో ఉండి మనము మన అరచేతిలో ఉండి మనం మొత్తం అన్ని విషయాలు మన ప్రపంచంలో జరుగుతున్న అన్ని విషయాలు చూడవచ్చు. చాలా మంచిగా యూజ్ చేసుకుంటే యూట్యూబ్ చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. మనకు బాధ కలిగించినప్పుడు మోటివేషనల్ వీడియో చూడవచ్చు. కొత్త రెసిపీ ట్రై చేయాలంటే కొత్త రెసిపీస్ ట్రై చేసి మనము రెడీ చేసుకొని నేర్చుకోవచ్చు. మనం యూట్యూబ్లో పెట్టవచ్చు. సేమ్ అదే కాకపోయినా మనము కూడా కొత్తగా ట్రై చేసి నేను కూడా ఎన్నో రెసిపీస్ కొత్తగా ట్రై చేసి చాలా సక్సెస్ అయ్యానండి. అన్నీ చాలా సక్సెస్ అయ్యా నేను రెడీ చేసినవన్నీ సక్సెస్ అయ్యానండి. ఏదో కూడా వేస్ట్ అవ్వలేదు. అన్నీ ఫుడ్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ యూట్యూబ్ ద్వారా. వెయిట్ కూడా పెరిగాను అనుకోండి. మనము తిన్నదాన్ని ఖర్చు చేసుకోవడంలో ఉంటుందండి. తినడం ఎందుకు, ఖర్చు చేసుకోవడం ఎందుకు అంటారా? మన క్రేవింగ్స్ ఉంటాయి కదండీ! క్రేవింగ్స్‌ని మరి మనం ఎంజాయ్ చేయాలి కదా! మన బాడీ కోరుకుంటుంది. మనము తృప్తిగా తినాలి, తృప్తిగా ఎంజాయ్ చేయాలి. మనము దాన్ని తిరిగి ఖర్చు పెట్టగలగాలనమాట అండి. ఇలాగా దాన్ని తిరిగి మనము ఖర్చు చేసేస్తే ఎంత ఫుడ్ అయినా మనకిష్టమైన ఫుడ్ ఎంతైనా తినవచ్చు అనమాట అండి. ఇలా యూట్యూబ్ ద్వారా నేనైతే కొత్త రెసిపీస్ అయితే నేర్చేసుకున్నాను. ఇంకా చాలా నేర్చుకుంటానండి. ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నవి. నేర్చుకోవడానికి అంతము ఉండదు అన్నట్టు ఏదో ఒకటి కొత్తగా నే వస్తూనే ఉంటుందండి యూట్యూబ్‌లో. అయితే యూట్యూబ్‌లో పెట్టిన రివ్యూడ్ అని కూడా ఉంటుందంట. దాని గురించి కూడా తెలుసుకున్నాను. నాకు బాధ కలిగినప్పుడు మోటివేషనల్ వీడియో చూస్తానని చెప్పాను. కొత్త రెసిపీస్ నేర్చుకున్నాను. ఇలాగే ఎవరికైనా టాలెంట్ ఉంటే యూట్యూబ్‌లోకి ఎంటర్ అవ్వచ్చండి. తప్పేముంది చెప్పండి. టాలెంట్ ఏదో అంటారు కదా! ఎవరి సొత్తు కాదని. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చేయవచ్చు. మనకి తెలిసిన విషయాలను షేర్ చేసుకోవచ్చు. ముందు మెయిన్ ధైర్యం ఉండాలండి. మొత్తం మన చుట్టూరు పాజిటివ్ వైబ్స్ ఉంచుకుంటే చాలండి. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారనే ఆలోచన మన మైండ్‌లోంచి డిలీట్ చేసుకోవాలి. అవన్నీ పట్టించుకుంటే మనము యూట్యూబ్ ఛానల్‌కి ఎంటర్ అవ్వలేము. మనము హ్యాపీగానే ఉండలేమండి. అవన్నీ పట్టించుకుంటే. మనం అంత పాజిటివ్ వైబ్స్‌తో మనం ఏ పనైనా స్టార్ట్ చేస్తే అది నిజంగానే విజయవంతం అవుతుందండి. కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటారు కదా! అలాగే యూట్యూబ్ ఛానల్‌లో కూడా చాలామంది సక్సెస్ అయిన వాళ్ళున్నారు. సక్సెస్ అయిన వాళ్ళని మనం మోటివేషన్ కూడా తీసుకోవచ్చు. అలాగైతే నేను సక్సెస్ అవ్వాలని వచ్చేసానండి. మరో వీడియోలో మరి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటానండి. నేను ఏమన్నా ఇంకా ఇంప్రూవ్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. నేను పెట్టిన ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.